హాయ్ అండి, అందరికీ నమస్తే. నా పేరు డాక్టర్ అశోకుర్ధన్. ఓం సాయిరామ్. సాయిబాబాకు సంబంధించిన ఒక మంత్రాన్ని మీ ముందుకు తీసుకొచ్చాను. ఇది సాయిబాబా డియోటీస్ ఉన్న వాళ్ళు, నమ్మే వాళ్ళు చేయొచ్చు. మిగతా వాళ్ళు లైట్ తీసుకోండి. ఓకే, ఇష్టం ఉంటే ఎవరైనా చేయొచ్చు. నమ్మితే సొమ్ము, నమ్మకపోతే దొమ్ము. ఎవరి విశ్వాసం వారది, ఎవరిని విమర్శించకూడదు. ఓకే, ఈరోజు ఆరోగ్యం కోసం చాలా మంది హెల్త్ ప్రాబ్లమ్స్ తో బాధపడుతూ ఉన్నారు. రకరకాల హాస్పిటల్ వెళ్ళి మందులు వాడుతూ కూడా ఆరోగ్యం బాగలేక ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు దైవ సంకల్పం వల్ల, దైవ సహాయం వల్ల కూడా మన రోగాన్ని మనం చేసుకోవడానికి చిన్నది ఒకటి చేసుకోండి. ఓకే, మీరు ఏదైతే దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతూ రోగాలు తగ్గకన్నా ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళు ఇది ఖచ్చితంగా చేయండి, మీరు ఖచ్చితంగా అవుతుంది. ఒక బీజాక్షరం. ఓం ఆరోగ్య క్షేమదాయ నమః. ఓం ఆరోగ్య క్షేమదాయ నమః. ఈ బీజాక్షరాన్ని మీరు 108 సార్లు రాయాలి, మరి చదవాలి. రాసేటప్పుడే చదువుకుంటూ రాయండి. ఓం ఆరోగ్య క్షేమదాయ నమః, ఓం ఆరోగ్య క్షేమదాయ నమః, ఓం ఆరోగ్య క్షేమదాయ నమః, ఓం ఆరోగ్య క్షేమదాయ నమః అని 108 సార్లు రాస్తూ 108 సార్లు దాన్ని ఉచ్చరించాలి. ఇలా ఎన్ని రోజులు చేయాలి? 41 డేస్ చేయాలి. ఒక మండలం రోజులు. ఇలా 41 రోజులు చేయాలి. ఎప్పుడైనా గురువారం రోజు మొదలు పెట్టండి మీరు చేయాలనుకున్నప్పుడు. సాయిబాబా పాదాల మీద ఊది వేస్తూ, ఫోటో ఉంటే ఫోటో కానీ, మీ దగ్గర విగ్రహం చిన్నది కానీ ఉంటే సాయిబాబా ఫోటో మీద పాదాల మీద ఊది వేస్తూ అర్చన చేసుకుంటూ ఊదేసుకుంటూ దానిని వాటర్లో కలుపుకొని తీర్థంగా స్వీకరించండి. నుదుట బొట్టు పెట్టుకోండి. వాటర్లో తీర్థంగా స్వీకరించుకొని నుదుటన పెట్టుకోండి. తర్వాత అదే ప్రసాదాన్ని ఏదైనా కానీ ఉదయం దాంట్లో నుదుట పెట్టుకోండి. మీరు ఉదయం పూట చేస్తారు కదా, చేసిన తర్వాత దాన్ని ఉదట ధరించాలి. చిటికెడు నీళ్ళల్లో కలుపుకొని తాగాలి. తీర్థంగా 2 పూటలు కూడా తాగవచ్చు. ఓకే, మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను. ఆరోగ్యం కోసం ఓం ఆరోగ్య క్షేమదాయ నమః 108 సార్లు ఈ వాక్యాన్ని రాయాలి మరియు చదవాలి. 41 రోజులు చేయాలి. రోజు సాయిబాబా పాదాల మీద ఈ ఊది వేస్తూ దాన్ని తీర్థంగా స్వీకరించాలి. నుదుట బొట్టుగా పెట్టుకోండి. ఇది చేసి మీరు ఆరోగ్యంగా కావాలని సంకల్పం గట్టిగా తీసుకోండి. ఆరోగ్యవంతులు అవుతారు, హ్యాపీగా ఉంటారు. ఓం సాయిరామ్. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.